అది ఎప్పుడు కూడా కుటుంబాన్ని పాడు చేయాలని, బిడ్డలను పాడు చేయాలని, బిడ్డల జీవితాలను నాశనం చేయాలని అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రియమైన దేవులారా, నీ ప్రార్థన జీవితం ఎంతవరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు? అంత ప్రార్థన జీవితం మన జీవితాల్లో ఉందో లేదో ఒకసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని సన్నిధి దగ్గరే ఉంది, నిత్యము కూడా దేవుని సన్నిధి తెరిచే ఉంటుంది. కానీ ప్రార్థనకి ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ప్రార్థనలు ఎదుగుతున్నారు? నీ కుటుంబానికి కట్టడ ప్రార్థన, నీ కుటుంబానికి కంచి ప్రార్థన. ప్రియమైన ఆ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? ప్రార్థన జీవితం ఉండదు, కానీ కుటుంబాలు కట్టేయాలనుకుంటారు, కుటుంబాలు బాగు చేసేయాలనుకుంటారు. సొంత ప్రియమైన నా శక్తి ఉంది కదా, నా బలం ఉంది కదా, డబ్బు ఉంది కదా, నాకు అధికారం ఉంది కదా, నేను ఏమైనా చేసేయాలనుకుంటారు. నువ్వేమీ కూడా చేయలేవు. ప్రియమైన దేవుడు చేయాలి ఏదైనా సరే. ఆ భయంకరమైన పరిస్థితి నుంచి ఆ అమ్మాయి విడిపించబట్టడానికి యేసుక్రీస్తు చేశాడు, కానీ ఏ దేవుడు కూడా చేయలేడు. ప్రియమైన దేవుడారా, చెయ్యలేదు కూడా. అటువంటి దేవుని కలిగి ఉన్న నీవు ఏం చేస్తున్నావు? నీ కుటుంబం